హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమందరం మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాను. దోస్తులు, మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఎవరన్నా ఉంటే జర్రా సబ్స్క్రైబ్ చేసుకోరి. గట్లనే ఇంకా పక్కన ఉన్న గంట సింబల్ని కూడా నొక్కురులా, అప్పుడే మీకు మా నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. దోస్తులు, మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయుర్రి. మరి ఈరోజు మన వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 16. దోస్తులు, ఈ మధ్య మన వీడియోస్ తక్కువ మంది చూస్తున్నారు, కొంచెం సపోర్ట్ చేయుర్రి దోస్తులు. దోస్తులు వీడియోలోకి వెళ్దాం పదండి. మరి ఆగో ఏందే అమ్మా, ఒక్కదాని వేస్తాను అక్కేదే. అక్కని తీసుకొస్తానని పోయి మళ్ళా ఒక్కదాని వేస్తాను ఏంది? ఏగో ఏం చెప్పాలి రా కొడుక, దాని అత్త తీసుకొని పో అన్నది, మళ్ళా అత్త అంటే తీసుకొని పోతానని చెప్తాను వద్దన్నది. ఆగో గా అత్తమ్మ వద్దన్నదా? వాళ్ళ బిడ్డ ఇట్లా ఫోన్ చేసిందా ఏంది? ఏమో చేయొచ్చురా కొడుక, నాకేం తెలుసు. నేను అక్కతో మాట్లాడుకుంటున్నా. ఈ అక్కని తీసుకొని పోతానని చెప్పి పైలమయ్య అత్త అంటే వద్దు తీసుకొని పోకు, ఇక్కడనే ఉంటుంది, గీడుంటేనే మర్చిపోతుంది, ఇక లేకపోతే గట్నే బాధపడుకుంటుంటుంది అని చెప్పింది. అస్సలు రానియలేదురా కొడుక. అసలు అక్కని ఒక్కరోజన్నా ఇంటికి ఎప్పుడన్నా అడుగుతోటే పంపించిరానే వాళ్ళు? ఇక ఏం చేద్దాంరా కొడుక, మరి వాళ్ళకి ఇచ్చినందుకు తప్పదా మరి. ఏమిచ్చి వాడు పడ్డారో ఏమో, అది గోస పడుతుంది అక్క. ఇక ఏం చేద్దాం కానీ అక్కకు ఫోన్ చేసి అమ్మ ఇంటికి వచ్చిందని చెప్పు, మళ్ళా మన ఫోన్ కోసం ఎదురు చూస్తుంది కదా అది. మాగా చేస్తాగంతి మళ్ళా అటు తిరిగి దాన్ని గమ్ముల కంపల్ని వేసి పెట్టచ్చినవుగా. నా మీద సీరియస్ అవుతాను ఇందిరా కొడుక నువ్వు. అత్త పంపింది, అది ఎట్లా వస్తుంది, నేను రానని చెప్పేది. హలో అక్క, అమ్మ వచ్చింది, నువ్వెందుకు రాలేదే? వచ్చిందారా అమ్మ? సరేది, నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది. ఇక నీకు తెలిసిన విషయమే కదా, మా బర్రెలక్క ఎప్పుడన్నా పంపిస్తుందా? ఇక దాని ముందటనే ఉండాలి, దానికి చాకరీ చేసుకుంటా గిన్నె వండాలి. నేను పోతే అదే పని చేసుకోవాల్సి వస్తుందని నన్ను పంపించదు, ఇక తెలుసు కదా. అదే కానీ ఇప్పుడు ఏమన్నా ఉత్తి ఉన్నావానే? పుట్టెడు దుఃఖంతో ఉంటివి ఎట్లనే అక్క మరి? ఇక ఏమో తీరా. సరే ఉంటాను తీరా తమ్మి. ఒకటే ఒర్రుడు ఒరుతాను ఏంది? అత్తానుండు. ఏందత్తమ్మ ఒకటే ఒర్రుడు ఒరుతాను? ఏం కావాలి? అబ్బో, ఇప్పటిదానికా టిఫిన్ ఎత్తి షాయి తాగితే ఇప్పుడే ఆకలి అవుతుందా? నీకు గంట ఆకలి అవుతుందా నే బర్రదానా? అవన్నీ నా వాట్సాప్ల కూర అన్నినా, బువ్వ కూడా అన్నినా. వేసుకరా అలా. ఫోన్ వస్తుంది, ఫోన్ ఎవరు చేస్తాడు? నా బిడ్డ చేస్తుంది. చెప్పే బిడ్డ చేత ఏంటిదే తల్లి? అబ్బో, దీని బిడ్డ ఫోన్ చేసిందా? 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుకుంటుంటారు వీళ్ళు. అయితే వీళ్ళు ఫోన్లు మునిగిపోను. హాస్పిటల్ పోయినాము, ఇంటికి వస్తానమని చెప్పడానికి ఫోన్ చేసిందే మమ్మీ. ఇంటికి వస్తానా? అవునా బిడ్డ, హాస్పిటల్కి అయితే వేరే ఏమైంది? సరే ఇంటికి అయితే దాచేది. ఇంటికి వచ్చినాక చెప్తా కానీ. హాస్పిటల్కి దాని వేరు వీళ్ళకేమో ముని పాడైంది. ఇక మళ్ళీ వస్తుందా దాని బిడ్డ? ఇట్లా పోతుంది, మెరుపుగా లెక్క అట్లూరికి వస్తుంది. ఇక దాని బిడ్డ వస్తుందంటే ఈ బర్రెలక్క ఏడాగుతుంది, ఇక గాలనే డ్యాన్స్ వస్తుంది. అమ్మ, నేను వచ్చే వరకు మటన్ అన్ను పెట్టు, నాకు మటన్ తినబుద్ధి అవుతుంది. సరేనా బిడ్డ, బాపుని తెమ్మని చెప్తాను. దా వదిలే ఉండే వండడానికి. నువ్వు రా బిడ్డ. మీకు గింతనన్నా ఏమన్నా ఉన్నదని నేను నా కట్టుపోయిందన్న బాధలు ఉంటే మీకు వంటలు చేసుకుంటూ పెట్టాలి నాకు, అందుకే నేను ఈడున్నది. ఇగో సరదా నా బిడ్డ వస్తుందంటనే ఇంటికి పో, జల్ది పోయి వంటలు చేయపో. దానికి మటన్ కావాలంట. ఇగో మామతో మటన్ తెప్పిస్తా, మంచిగా దగ్గర కండు దానికి ఒక్కదానికి. ఇక మనకు అటు చేపల కూర ఉండనే ఉండే. ఇక నేను ఇంత, నా బిడ్డకి ఇంత అయితే చాలు. మా ఇద్దరు మందం అయితే అండు. మామని పిలిచి ఇక పంపిస్తా. అయ్యో, ఉల్లిగడ్డలు ఇట్లా పోయి రాదత్తమ్మ.
వండుతా కానీ అబ్బో ఉల్లిగడ్డలా నీ కళ్ళకు నీళ్ళు వచ్చి పాడైతాయి అవి నేను కొయ్యలేను అమ్మ నువ్వే కోసుకొని అనుకోపో ఏంది నీ ఒక్కదానికే వస్తాయి ఉల్లిగడ్డలు కొత్తే నీళ్ళు అందరికి వస్తాయి మొత్తం భూమి మీద నీ ఒక్కదానికే వచ్చినట్టు చేస్తాను ఏంది బర్రక్క సరే తీ అండుతా ఏమయ్యో ఉన్నా జల్దీ రాదా బిడ్డ వస్తానంట ఇంతంత మటన్ పట్టుకొద్దురా పోయి ఎందుకే బర్రె గొంతేసుకొని అట్లెడతాను ఏమైంది చెప్పు నాది బరగొంత అయితే నీదేం గొంతు ఇగో బిడ్డ వస్తానంట బిడ్డకు మటన్ తినబుద్ధి అవుతుందంట తొందరగా పోయి మటన్ పట్టుకురా పోయి ఇంతంత కిలో అంత పట్టుకొని రా బిడ్డ వస్తుందంటనా సరే తీ పట్టుకుని వస్తా మరి నేను మటన్ తీసుకొచ్చే వరకు కూరగాయలు ఇట్లా అవన్నీ ఉంటాయి కదా ఇక కోసుకోపో మరి అబ్బో బాగానే ఉన్నావు నేనెందుకు కొత్త సాతకు చెప్పిన అన్ని కోసి పెట్టి వంట ప్రిపేర్ చేయమని హబ్బో సాంబరసాలు ఉండా నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావానే ఆయన పాపము సరితా దుఃఖంలోనే ఉండి నువ్వు చేస్తేమైంది వంట దుఃఖమేం దుఃఖం అది మంచిగా ఉన్నది అంతే చేస్తుంది మాగా పోను అయితే పోయిదేపో ఇక నీకే తెలియాలి మీ మధ్యలోకి వస్తే మళ్ళీ నన్ను మాటలు అంటారు అనవసరంగా నా బిడ్డ వస్తాను చూడు నా బిడ్డ వస్తాను చూడు నా బిడ్డ చీలంక నేను డాన్స్ ఎత్తా చూడు జంబలకై జారు మిఠాయ ఇవాళ మా ఇంట్లో మటన్ చూడు మా ఇంట్లో మటన్ చూడు మటన్ కూర అయినాక కడుపు నిండా తింటా చూడు జంబలకడి జారు మిఠాయ అరే ఏంది నా బిడ్డ వస్తా అన్నది ఇంకా అత్తలేదు ఇగో విజయ్య తీసుకొని వచ్చిన బిడ్డ ఫోన్ చేసింది దగ్గరకు వచ్చిందంట వస్తానా నన్ను రమ్మన్నది తీసుకురానికి అరే అవునా సరే సరే పోమారి అక్కడికి ఆడబిడ్డ ఎదురు చూస్తా ఉంటది మళ్ళీ నీ కోసం పో సరే పోతానా ఇగోవే సరితా మటను మంచిగా దగ్గర కండు ఉప్పు కారం మసాలా మంచిగా గట్టిగా పట్టి మరి నా బిడ్డకు అవి తక్కువ ఉంటే తినదు దగ్గట్టు ఉండాలి బిడ్డ మరి సరే అత్తమ్మ సరే దగ్గట్టు ఉండాలంట దగ్గట్టు అదే మా ఊళ్ళో ఎవరన్నా అత్తను నీళ్ళు చేస్తుంది ఇది ఆ నీళ్ళల్లో ముక్కలు ఏడున్నాయా అని ఎత్తుకోవాలి అట్లా అనుకో అదే నీ బిడ్డకైతేనో దగ్గర కండు పెట్టాలంట దగ్గరికి అయినా మా ఆడబిడ్డ అయింది ఇంత సడన్గా ఉడి పడుతుంది అసలు హాస్పిటల్కి ఎందుకు పోయింది నాకేం అర్థమయ్యి వాడబడతలేదు ఈ దొంగ బొడ్డి మా బర్రెలక్కనేమో ఏం చెప్తలేదు అవును అత్తమ్మ శ్వేత ఎందుకు పోయిందంట హాస్పిటల్కి ఏమన్నా చెప్పిందా ఏమోనే ఇగో ఇంటికి వచ్చినాక చెప్తా అన్నది నాకు కూడా తెలియదు ఎందుకు పోయిందో కడుగిట్లా అయ్యింది కావచ్చు నా బిడ్డకి గదుకనే గది సంతోషంతో మటన్ కూర అన్నమన్నది గాయంతో తెలుసుకోలేను అనుకున్నది నా బిడ్డ అబ్బో దానికి అయిందో కాలేదో కానీ నీ మురిపేమ ఎక్కున్నది కదనే నాకు అయినప్పుడు ఇట్లా హుషారుగా ఎప్పుడన్నా కనిపించినావానే నీ కళ్ళల్లో నిప్పులు పోయా దోస్తులు మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయుర్రి అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రి మరి నెక్స్ట్ వీడియోలో శ్వేత ఇంటికి వస్తుంది అసలు హాస్పిటల్కి ఎందుకు పోయింది హాస్పిటల్ నుంచి వెళ్ళి గిట్ ఎందుకు వస్తుంది అన్ని విషయాలు ఆ వీడియోలో ఉంటాయి ఓ దోస్తులు నెక్స్ట్ వీడియోలో నా బిడ్డ ఉంటుంది నా ఇంట్లో మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయరు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి బాయ్ దోస్తులు